నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు మిగిలిపోయిన చపాతీ పిండితో ఇంట్లో ఉన్న కూరలతో మోమోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి లలిత మ్యాంగో కుల్ఫీ అని చెప్పింది, మోమోస్ పెడుతుంది అనుకుంటున్నారా? ఈ వీడియో రెడీగా ఉందండి, అందుకే ఇది పోస్ట్ చేస్తున్నాను. కుల్ఫీ కొంచెం ఎడిటింగ్ ఉంది, అందుకని అది తర్వాత చేస్తాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని అందులో అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 6 వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ 3 కూడా నేను బాగా వేయించుకుంటా అండి. మీ ఇంట్లో ఏ కూరలు ఉన్నాయో క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్ ఇంకా బీన్స్ మాత్రమే వాడుతున్నాను. మీరు బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. 3 పెద్ద పెద్ద క్యారెట్లు బాగా సన్నగా తురిమి వేస్తున్నా అండి. అలాగే 1/2 కిలో బీన్స్ సన్నగా తరుక్కుని వేస్తున్నాను. ఈ 2 వేసాక ఒకసారి తిప్పండి. ఈ 2 కూడా ఉల్లిపాయలు అవి వేగాకే వేయాలండి. ఇప్పుడు 3/4 స్పూన్ ఉప్పేసి తిప్పేసి మూత పెట్టేస్తున్నాను. ఇవి కాస్త మగ్గించుకుందాం. మరీ మెత్తగా అవ్వకూడదండి, కొంచెం క్రంచీగానే ఉండాలి. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అండ్ మోమోస్ మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. నేను మొన్న డిన్నర్కి చేశాను. ఇక్కడ చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయి ఉంది కూర. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ సాయ్ సాస్, 1/2 స్పూన్ వెనిగర్. మీరు కావాలంటే చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇవన్నీ వేసాక ఒకసారి తిప్పేసి కొంచెం హైలో పెట్టి దీన్ని వేయించుకుంటూ 2 నిమిషాలు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసేయండి. చైనీస్ ఎప్పుడూ కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే చేస్తారండి. ఒక స్మోకీ స్మెల్ వస్తుంది, అదే వాళ్ళ ప్రత్యేకత. దానికోసమనే లాస్ట్లో హై ఫ్లేమ్లో వేయించమన్నాను. ఇలా వేయించుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, చపాతీ పిండి ముందు రోజు నేను చపాతీ చేస్తే మిగిలిపోయింది. ఈ పిండిని నేను ఇప్పుడు మోమోస్ చేయబోతున్నాను. పిండితో మోమోస్ ఎప్పుడు కూడా చేసుకోవాలంటే బాగా పలుచగా ఒత్తుకోవాలండి. చిన్న ఉండలు తీసుకుని దాన్ని బాగా పలుచగా ఒత్తాలి. మందంగా ఒత్తితే మాత్రం అవి సరిగా ఉడకవు, పచ్చిగా ఉంటాయి, తిన్నాక అరగదు. సో పలుచగా ఒత్తుకోండి. అవసరమైతే పిండి వేసుకుంటూ పలుచగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న దాంట్లో 1 స్పూన్ కూర పెట్టుకుని మోమోస్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అలా ఫోల్డ్ చేసుకోండి. ఈ వీడియో నేను నైట్ షూట్ చేశాను అండి, డిన్నర్కి చేశాను. యాక్చువల్గా ప్లాన్ లేదు ఈ వీడియో షూట్ చేద్దామని, బట్ అప్పటికప్పుడు అనుకుని చేశాను. సో క్లియర్గా లేకపోతే సారీ అండి, ఎందుకంటే లైటింగ్ అది సరిగ్గా ఉండదు కదా నైట్. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక పైన ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ పిండిని తీసేసి దీన్ని క్లోజ్ చేసేయండి. కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే కూర అంతా బయట కనబడుతూ ఉంటుంది, నీరు లోపలికి చేరుతుంది. అందుకని క్లోజ్ చేసేసి నేనైతే ఇడ్లీ పాత్రలో వేస్తున్నా అండి వీటిని ఉడికించడానికి. మీరు ఏదైనా గిన్నెలో పెట్టి మామూలుగా ఒక కుక్కర్లో నీళ్ళు పోసేసి చిన్న గిన్నె కానీ ఏదైనా పెట్టుకుని దానిపైన గిన్నెలో ఈ మోమోస్ పెట్టుకుని ఉడికించుకోవచ్చు. నేను ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. నేను చేసిన కూరకి నాకు 24 మోమోస్ అయ్యాయండి. కొంచెం చిన్న సైజు, మరీ చిన్నవేం కాదు. ఇప్పుడు ఈ మోమోస్ని సిమ్లో పెట్టుకుని 1/2 గంట పాటు ఉడికించుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు క్యాప్సికమ్, క్యాబేజ్ ఇంకేవైనా వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ కూడా వేయచ్చు. ఇక్కడ మోమోస్ ఉడికిపోయే చూసారా. ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను మూత తీసి మీకు చూపిస్తాను. అండ్ ఈ మోమోస్ మేమైతే పుదీనా చట్నీతో తిన్నాం. మీరు కావాలంటే ఏదైనా సాస్తో, టొమాటో సాస్ కానీ లేదా చిల్లీ సాస్తో నంచుకుని తినచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడైనా పిండి మిగిలిపోయినప్పుడు. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.